రామకృష్ణ పరమహంస గారు పరమపదించిన తరువాత శారదామాత గారి వద్దకి వెళ్ళారు వివేకానంద స్వామి. వెళ్ళే సందర్భానికి ఆవిడ ఆ తల్లి కూరగాయలు కోస్తున్నారు, ఇంట్లో వంటని ప్రిపేర్ చేస్తున్నారు. నమస్కరించి, అమ్మా, నాకు ప్రపంచ వేదిక మీద, సర్వమత మహాసభ వేదిక మీద భారతీయ ధర్మం గురించి చెప్పమని ఒక బాధ్యత, ఒక అవకాశం ఇవ్వబడింది. నన్ను పిలిచారు, రమ్మనమని ఆహ్వానం వచ్చింది. మీ ఆశీస్సు కావాలి. ఇప్పుడు గురువైనా, గురువు యొక్క భార్య గారైనా మీరే కనుక నాకు ఆశీస్సులు ఇవ్వమని ఆయన నమస్కరించి నిలబడ్డారు. శారదామాత ఏం మాట్లాడలేదు, ఆవిడ పని చేసుకుంటోంది. కొద్దిసేపు ఆగిన తర్వాత అక్కడ ఆ కత్తిపీట ఉంది, తెచ్చి ఇమ్మని అడిగింది వివేకానంద స్వామిని. ఆయన కత్తిపీట తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇచ్చిన తరువాత నువ్వు భేషుగ్గా సర్వమత మహాసభకి వెళ్ళి రావచ్చు అని చెప్పింది ఆవిడ. మనలాంటి వాళ్ళమైతే ఆవిడ పనిలో నిమగ్నమై ఉంది కనుక కొంత సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఆశీస్సులు ఇచ్చారని నమస్కారం పెట్టి మంచి తల్లి అని వచ్చేస్తాం. కానీ ఇప్పుడు మనం అంతా మాట్లాడుతున్నాం కదా ప్రశ్నించే తత్వం అని. ఈ ప్రశ్నించే తత్వం భారతీయ డిఎన్ఏలోనే ఉందండి. ఈ సృష్టిలో మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసునా? ఎప్పుడైనా విన్నారా? సృష్టి ఆరంభం అయిన తరువాత మొట్టమొదటి ప్రశ్న ఏమిటో ఎప్పుడైనా విన్నారా? ఇది మహర్షులు వేసిన మొట్టమొదటి ప్రశ్న. మహర్షులకి కూడా ఆద్యుడైన బ్రహ్మగారు వేసిన మొట్టమొదటి ప్రశ్న. మొట్టమొదటి వచ్చిన వాడు ఎవరండి సృష్టిలో? చతుర్ముఖ బ్రహ్మగారు. ఏమిటి బ్రహ్మ అంటే అర్థం? ఇప్పటికీ మీరు ఎప్పుడైనా యజ్ఞం, యాగం, పూజ, పునస్కారం జరిగే చోటికి వెళితే బ్రహ్మస్థానం ఇచ్చారండి, బ్రహ్మస్థానంలో కూర్చున్నారండి అనే మాటలు వింటాం. ఏమిటి బ్రహ్మ అంటే? పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు. ఆయన వచ్చాడే, వచ్చి చూస్తే చుట్టూ అంత తమస్సు, ఘోరమైన చీకటి ఉంది. ఒక ప్రశ్న వచ్చింది ఆయనకి, ఇయం విసృష్టి కుత ఆబభూవా. ఈ కనబడుతున్న సృష్టి మొత్తం అంటే ఆయనకంతా అంధకారం. తన చూసుకున్నాడు, తన వరకు ఆలోచించాడు. ఆయనలోంచి వచ్చిన మొదటి ప్రశ్న, ఆయనలోంచి వచ్చిన మహర్షులకు వచ్చిన మొట్టమొదటి ప్రశ్న కూడా ఇదే. ఈ అఖండమైన సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రశ్నించే తత్వం భారతీయుల యొక్క డిఎన్ఏలోనే ఉంది. ప్రశ్నించకుండా, వినకుండా, లేకపోతే కన్విన్స్ అవ్వకుండా దేన్ని ఫాలో అయిన దాఖలాలు మన ప్రాచీన చరిత్రలోనే చాలా లేవండి. మీకు ఒక సంఘటన చెప్పాలి. ఒక పంతులు గారు సుమారు 60 ఏళ్ల కిందట జరిగిన ఒక సంఘటన ఇది. చాలామంది తెలియక మనం గుడ్డిగా నమ్ముతాం, ఏదో మూర్ఘంగా నమ్ముతాం, మూఢంగా నమ్ముతామని కొంతమంది జాగరణ వేదికల వాళ్ళు రణగణ ధ్వనులు చేస్తారు కదా. కానీ మన పూర్వీకులంతా ప్రశ్నించి కన్విన్స్ అయితేనే నమ్మారంటానికి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాం. ఒక పంతులు గారు అంటే ఒక అర్చక స్వామి ఉపాధ్యాయ వృత్తి చేసేవారు. సాయంకాలం రోజు ఉదయం పూట స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పి తిరిగి ఇంటికి వచ్చాక సంధ్యా సమయంలో వాళ్ళ ఊర్లో దగ్గరగా ఉండే గుడి దగ్గరికి వెళ్ళి నలుగురు అక్కడ చేరితే వాళ్ళకి 4 మంచి మాటలు చెబుతూ ఉండే అలవాటు ఉండేది. ఒకరోజు ఆయన నడిచి వెళుతున్నాడు. సంధ్యా సమయం, కొంచెం చీకటి పడింది. ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది ఆయనకి. పట్టించుకోలేదు, వెళ్ళారు గుడి దగ్గరికి. వెళ్ళేసరికి గుడి దగ్గర కూర్చునే రైతులు కొంతమంది అందరూ ఈయన చూశారు. అందరూ ఒక రైతు లేచి అతను చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఆలయం లోపలికి వెళ్ళాడు. ఆలయం లోపలికి వెళ్ళి అందరూ ఆశ్చర్యపోయారు, ఈయనేంటి రైతు గారు ఇలా లోపలికి వెళ్తున్నారని. వెళ్ళి అక్కడ ఉండే దేవుడి తీర్థ పాత్ర తెచ్చి, ఓరే ఆచార్యులు తీర్థం తీసుకో అన్నాడండి. అన్నాడు, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను రా నరసింహస్వామి, అది నరసింహస్వామి గుడి అండి. నరసింహస్వామిని, నిన్ను వచ్చేప్పుడు పాము కరిచింది, తీర్థం తీసుకో లేకపోతే పోతావు అన్నాడు. ఏం చేస్తారండి ఎవరైనా? చెక్ చేసుకున్నారు ముందు. ఇందాక ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది ఆయనకి, చీకట్లో కనపడలేదు. చెక్ చేస్తే ఇప్పుడు అక్కడ ఒక ఘాటు ఉంది. అంతా ఊరు వాళ్ళు కదా, పల్లెటూరు వాళ్ళు కదా, పాము కాటు ఎలా ఉంటుందో వాళ్ళకి చూస్తే గుర్తుపట్టారు. అవునండి, అందరూ గాబరా పడ్డారు. కానీ ఈ పాము కాటు వేయించుకున్న పెద్ద మనిషి గాబరా పడలేదు. ఒక ప్రశ్న అడిగాడు ఆయన, నువ్వు నరసింహస్వామి అని నాకు నమ్మకం ఏంటి, నేను ఒక శ్లోకం చెబుతా, అర్థం చెప్పు నువ్వు అన్నాడు. పోతావరా నువ్వు, పాము కరిచింది, విషం ఎక్కుతుంది, తీర్థం తీసుకోమంటే నాకేంటి నమ్మకం నువ్వు నరసింహస్వామి అని. నేను ఒక ప్రశ్న అడుగుతా, ఒక శ్లోకం చెబుతా అని ఎక్కడో కాళిదాసు శాకుంతల నుంచి ఒక శ్లోకం చెబితే ఆ రైతు గారు శ్లోకానికి అర్థం చెప్పాడండి. అప్పుడు తీర్థం తీసుకున్నాడండి. అంటే మనం గుర్తించాల్సింది
నేను ఒక తండ్రిని అనుకోండి, నా పిల్లవాడికి అబద్ధం చెప్పాలని అనుకోను. నా జీవితంలో ఒకవేళ నేను ఏదైనా కొన్ని అబద్ధాలను నమ్మి మోసపోతే వాటిని కూడా రంగరించి నిజాలు చెప్పాలనుకుంటాను. నా తండ్రి నాకు ఎట్లా అబద్ధం చెప్పాలనుకోడు, ఆయనకి ఆయన తండ్రి, ఆయనకి ఆయన తండ్రి. ప్రాచీనమైన మన ఋషి పరంపర ఏది విశ్వ రహస్యమో దాన్ని మనకు చెప్పింది. ఏది ప్రశ్నించి దాన్ని పరిశీలించి ప్రయోగశాలల్లో నిగ్గు తేల్చి వాటి సత్యాలను అనుభూతి చెంది మనకి వాళ్ళు నిజాలు చెప్పారు. కనుక ప్రశ్నించడం మన డిఎన్ఏలో ఉంది. కనుక వివేకానంద స్వామి ఒక ప్రశ్న వేశాయండి. మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. ఆవిడని అడిగారు, ఏమని అడిగారు ఆయన? అమ్మా, నేను చాలాసేపు క్రిందట అడిగా నిన్ను ఆశీస్సులు ఇమ్మనమని, కానీ నువ్వు నాకు కత్తిపీట తెచ్చి ఇమ్మనమని అడిగి కత్తిపీట నేను ఇచ్చిన తర్వాత ఆశీర్వదించావు. నేను కత్తిపీట ఇవ్వటానికి నువ్వు ఆశీర్వదించడానికి ఏదైనా సంబంధం ఉందా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న అడిగాయండి. అంత సునిశ్చితంగా ఉన్నాడు ఆ మహానుభావుడు. అందుకే అక్కడ ఇవేళకి ఆయన మనం తలుచుకుంటున్నాం. వెంటనే ఆవిడ నవ్వి, ఉందయ్యా, మనిషికి ఒక సైకాలజీ ఉంటుంది, తనకేమీ కాకూడదు అనే సైకాలజీ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా మొట్టమొదటి ఎవరిని ప్రేమిస్తాడండి? ఆత్మనస్తు కామాయవై అంటుంది భాగవతం. తన్ని తాను బెస్ట్గా ప్రేమిస్తాడండి. మనం నిన్ను ప్రేమిస్తున్నాను, వాళ్ళని ప్రేమిస్తున్నాను, ఇవన్నీ తర్వాత మాటలు. మొట్టమొదట మనల్ని మనం ప్రేమిస్తాం. మన ప్రేమకి హెల్ప్ అయితే వాళ్ళని ప్రేమిస్తాం, మన ప్రేమకు ఉపయోగపడితే వాళ్ళని ప్రేమిస్తాం మనం. ఇది వాస్తవం. కనుక కత్తిని ఎవరైనా తీసుకుంటే ఏం చేస్తారంటే, తీసుకునేప్పుడు పిడి వైపు చేతిలో పట్టుకుంటారు, మర్చిపోయి ఇచ్చేప్పుడు కూడా అలాగే ఇస్తారు. కానీ వివేకానంద, నిన్ను నేను గమనించాను, కత్తిపీట తీసుకునేప్పుడు పిడిని నువ్వు తీసుకున్నావు, తిరిగి నాకు ఇచ్చేప్పుడు షార్ప్గా ఉండే భాగం నువ్వు పట్టుకొని పిడి వైపు ఉండే భాగాన్ని నాకు ఇచ్చావు. నీ సైకాలజీ ఏమిటో నాకు అర్థమైంది, నీ మనస్తత్వం ఏమిటో నాకు అర్థమైంది. ఏమిటి నీ మనస్తత్వం? కత్తి పదునుగా ఉండి కోసుకున్నా నాకేమైనా పర్వాలేదు, మీరు మాత్రం బాగుండాలి అనే భావన నీకు ఉంది కదా. ధర్మం కత్తి కంటే పదునైంది, ధర్మాన్ని ఇతరులకు అందించడానికి నీలాంటి వాడు పనికొస్తాడు, వెళ్ళు అని చెప్పింది. కనుక ఆయన వెళ్ళాడు. వెళ్ళటమే కాదు, అక్కడ ఎట్లాంటి విజయం పొందాడో మనం చూసాం. ఇందాక మిత్రులంతా కూడా మాట్లాడినట్టుగా ఎలా అందించాలి తెలియాలి, అసలు అందులో ఏముందో తెలియాలి అండి. ఒక రహస్యం ఉందండి. ఇప్పుడు ఉండే జనరేషన్కి అర్థమయ్యేట్టు చెప్పాలా? అసలు అందులో ఏముందో ముందు మనం అర్థం చేసుకోవాలా. అందులో ఏముందో మనం అర్థం చేసుకుంటే అది ఎవరికైనా అందంగాను ఆనందంగాను అర్థమవుతుందండి. ప్రత్యేకించి కసరత్తులు చేయక్కర్లా. అవతల వాడికి ఇట్లా చెబితే వాడిని నచ్చుతుందా? మీకు 2 ఎగ్జాంపుల్స్ చెబుతాం మన ఇతిహాసాల నుంచి. ఒక ఎగ్జాంపుల్, జనమేజయుడు పేరు విన్నారండి ఎవరైనా మీలో? జనమేజయుడు ఏం చేశాడండి? ఆయన పెద్ద యాగం చేశాడు. ఏం పేరు దాని పేరు? సర్పయాగం అని పెద్ద యాగం చేశాడు. ఆ యాగం చేయటం వల్ల ఎన్నో వందల వేల సర్పములు అందులో సమిధల్లా మాడిపోయాయి. దాని ప్రతిఫలంగా అతడి ఒళ్ళంతా వికృతంగా మారిపోయింది. వికృతమైనటువంటి ఒక జబ్బు ఏర్పడి ఒళ్ళంతా అతని పాప ఫలితం యొక్క రిఫ్లెక్షన్ కనబడుతుంది అతడి ఒంటి మీద. అలా కనబడుతూ ఉంటే ఏం చేయాలి? అక్కడ నలుగురిలోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మంచి బ్రహ్మ తేజస్సుతో మంచి రాజసంతో ఉండే ఆ మహానుభావుడు నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాడు. ఇలా బాధపడుతూ ఉంటే తెలుసుకున్న వ్యాస మహర్షి ఓ రోజు ఆయన కలవడానికి వచ్చాడు. వచ్చి, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అన్నాడు ఈయనతో. ఈయన మహారాజు చాలా బిజీగా ఉంటాడు కదా. ఏం చెప్తారు అంటే, మీ కథే. ఏమిటది? మహాభారతం. అవునా, ఎక్కడుంది చెప్పడానికి? అని వస్తుందా అంటే, వెనక ఒక పెద్ద బండి మీద వస్తుంది. 1,25,000 శ్లోకాల మహాగ్రంథం అది వెనక వస్తుంది అని చెప్పాడు. అంత పెద్దదా? నాకు అసలు తీరికే లేదు, వినే ఓపికే లేదని. పోనీలే, అందులో ఒక్క పర్వం చెబుతా వినన్నాడు. ఒక పర్వం ఎన్ని ఉంటాయంటే, ఒక్కొక్క పర్వంలో 100 శ్లోకాలు ఉంటాయి, ఒక్కొక్క పర్వంలో 50-60 ఉంటాయి. అంత వినే తీరిక కూడా నాకు లేదన్నాడు. పోన్లే, ఒక శ్లోకం చెబుతా వినమన్నాడు. అసలు ఈ శ్లోకాలు ఇవంతా పట్టించుకునే సమయమే నాకు లేదన్నాడు. వెంటనే వ్యాసుల వారు ఒక పని చేశారటండి. సరేలే, నేను వెళ్ళొస్తాను, ఏం చేద్దాం? లోకేస్మిన్ ద్వావిమౌ మూర్ఖ అని చెప్పాడు. ఈ లోకంలో 2 మూర్ఖులు ఉన్నారు, సరే వెళ్ళొస్తా అన్నాడు. వెంటనే ఈయన, ఆగండి మహర్షి, లోకంలో బోలెడు మంది జనాలు ఉంటే 2 మూర్ఖులు ఎందుకు అయ్యారని అడిగాడు. ఒకడు వేరే ఆయన భార్యని ఎత్తుకొచ్చాడు, ఒకడు వేరే వాళ్ళ ఆస్తిని కొట్టేశాడు. ఏమండి, ఆయనకి భార్య లేదా? వేరే వాళ్ళ భార్యని ఎందుకు పట్టుకొచ్చాడు? ఏమండి, ఈయనకి ఆస్తి లేదా? వేరే వాళ్ళ ఆస్తిని ఎందుకు?
ప్రశ్నలు వాడి చేతనే వేయిస్తూ ఈ 1,25,000 భారత మొత్తం చెప్పాడండి. మొత్తం చెప్పిన తరువాత నాయనా నీకు ఏం నచ్చింది అని అడిగాడండి. ఏం నచ్చింది నీకు? ధర్మమా? మనం ఏం పని చేసినా మన భారతీయ సంస్కృతిలో 4 పురుషార్థాల పేర్లు చెప్తారండి. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని చెప్తారు. ఈ 4గిట్లో నీకేం నచ్చేది? ధర్మమా అంటే లేదన్నాడండి. పోనీలే, డబ్బు అర్థం అంటే కొంచెం ఇష్టం ఎక్కువ ఉంటుంది, అది నచ్చిందేమో అనుకొని. అర్థమా? అది కూడా లేదన్నాడు. పోనీలే, కామం అనేది నచ్చిందంటే అది కూడా లేదన్నాడు. ఓహో చాలా గొప్పవాడు, మోక్షం నచ్చింది కాబోలు. మోక్షం నచ్చిందా అంటే అది కూడా లేదండి. మరేం నచ్చింది? కృష్ణ కథ నచ్చిందండి. మళ్ళీ చెప్పరా వింటాను ఇంకొకసారి చెప్పరా వింటాన్నాయండి. వ్యాసుల వారు ఏమన్నారు తెలిసిన? నాకు డేట్స్ లేవయ్యా, నేను వేరే వాళ్ళకి చెప్పాలన్నాడు. అంటే చెప్పటం అనేది ప్రశ్న పద్ధతిలో విద్యా విధానాన్ని బోధించిన సంస్కృతి భారతీయమైన సంస్కృతి. ఒక పిల్లాడు చదువుకొని ఇంటికొచ్చి అహంభావంగా ఉంటే, అహంభావంగా ఉన్నాడా జ్ఞానంతో ఉన్నాడా గుర్తించిన మహర్షి ఆ పిల్లవాడికి విద్యని బోధిస్తే అది ఒక ఉపనిషత్తు అయింది మనకి. అంటే బోధించే విధానం. జనక చక్రవర్తి మనందరికీ తెలుసును. సీతమ్మ వారి నాన్నగారు. ఆ వంశంలో వచ్చి అందరినీ జనక చక్రవర్తులనే పిలుస్తారండి. ఆ జనక చక్రవర్తుల్లో ఒక జనక చక్రవర్తి గారికి ఒక కోరిక కలిగింది. నేను గుర్రం కాలు డెక్కలో పెట్టి పైకెక్కే లోపు చదువంతా చెప్పగలిగిన గురువు ఎవడైనా ఉంటే వాడి దగ్గర చదువుకోవాలి. సాధ్యమా? గుర్రం కాలు డెక్కలో పెట్టి పైకి ఎక్కాలట, ఎక్కే లోపు చదువు చెప్పాలట. అలా చెప్పగలిగేవాడు ఎవడన్నా ఉంటే వాడి దగ్గర చదువుకోవాలి. ఇది ప్రశ్న. అలా ప్రశ్న వేస్తే యాజ్ఞవల్క్యుడు అనే ఒక మహర్షి అతడు కాలు పెట్టాక ఎక్కటం మర్చిపోయేట్టు చేసి అతన్ని శిష్యుణ్ణి చేసుకొని అతనికి బ్రహ్మ విద్యను ఉపదేశం చేసినట్టుగా మనకి వేద వాంగ్మయం నిరూపిస్తుంది.